యా సుప్రజ గారు, ఐ అండర్స్టాండ్. కానీ వీళ్ళు ఇంకా 6th క్లాస్ పిల్లలే కదా, అప్పుడే ఈ నైట్ పార్టీలు అవన్నీ ఎందుకు అని అంతే. అందుకే నేను పాపను వద్దనని తప్పితే వేరే రీజన్ కాదు. అంటే న్యూ ఇయర్ కూడా పిల్లలు ఎవరి పేరెంట్స్కి వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా. మేము రావడం ఓకే, అవునా, ఓకే ఓకే. ఒక్కసారి తనకి ఇవ్వరా? యా, నువ్వు చెప్తే వద్దన్నానని ఆంటీతో చెప్పిస్తావా? మొహం పగిలిపోద్ది. కారు డ్రైవర్ని పంపిస్తారు, మూసుకొని ఇంటికి వచ్చే. ఓకే, బాయ్. యాదవ తెలివితేటలు ఇవే చదువులో ఉపయోగించండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఏదైనా మంచి యాక్టివిటీస్ చేయండి. అంటే అబ్బే, ఎంతమంది పిల్లలు ఉన్నారు ఈ 6th 7th ఏజ్లో వండర్స్ క్రియేట్ చేసేవాళ్ళు. వీళ్ళు మేం క్రియేట్ చేసిన బ్లడ్డర్స్. వాట్ ఈస్ సో న్యూ అబౌట్ న్యూ ఇయర్? 16, 17, 18, 19, 20, 21, 22, 23 చివరాఖరికి కోవిడ్ కూడా వచ్చిపోయింది. ప్రతి న్యూ ఇయర్ వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని చప్పట్లు కొట్టుకుని ఆ రోజు ఏదో ఎంజాయ్ చేస్తాం తప్పితే, 31st డిసెంబర్ హంగామా చేస్తాం తప్పితే ఏం మారుతోంది? న్యూ ఇయర్ అంటారు, రిజల్యూషన్స్ అంటారు. ఇక December 1st నుంచే మొదలైపోతుందండి న్యూ ఇయర్, క్రిస్మస్, ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ హ్యావ్ టు డూ దట్. వయసు తారతమ్యాలు లేవు. కేజీ నుంచి పీజీ వరకు 60, 70, 80, 90 ఇయర్స్ ఏజ్ డిఫరెన్సే లేదు. ఇయర్ నేను ఇది చేసేస్తా, అది చేసేస్తా, ఫిట్నెస్ మెయింటైన్ చేసేస్తా. నిజంగానే నువ్వు ఏదైనా పీకాలి అని నీకుంటే నువ్వు న్యూ ఇయర్ వరకు ఆగవు. ఈ మూమెంట్ అది మంచిది అని అనుకున్నప్పుడు ఇంప్లిమెంట్ చేస్తావు అంతే. స్మోకింగ్, బూజింగ్ చేసేవాళ్ళు ఇదే లాస్ట్ పఫ్ న్యూ ఇయర్ నుంచి మానేస్తాడు, మళ్ళీ వాడు మొదలు పెడతాడు. దెర్ ఇస్ నో టుమారో. నీకు మాని దొబ్బాలని ఉంటే ఇవాళే చేయాలి, లేకపోతే వదిలే. దానికి రెజల్యూషన్స్ అన్న పేరెందుకు? ఐ హావ్ టు డూ దిస్, సెల్ఫ్ గిఫ్ట్ అని మన పాకెట్లోంచి వేలకు వేలు దొబ్బ పెట్టుకుంటాం మనం. ఎందుకు? ఎవరికి లాభం ఇది? నెక్స్ట్ మంత్ లోటు బడ్జెట్. జనవరి స్టార్ట్ అయిన న్యూ ఇయర్ స్టార్ట్ అయిన ఫస్ట్ మంతే లోటు బడ్జెట్. ఈ అంతకన్నా డిజాస్టరస్ థింగ్ ఇంకేముంటుంది? వాట్ ఈస్ సో న్యూ? ఇప్పుడు 11 వరకు ఈ డీజేలు ఆపేయండి, 12 వరకు ఆపేయండి అని చెప్పి కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు 12:30, 1, 2, 3 బయటంతే, కమ్యూనిటీల్లో అంతే. హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ ఒళ్ళులు ఇల్లులు ఏది స్వాధీనంలో లేకుండా మొత్తం రోడ్ల మీద తిరిగేస్తూ ఉంటారు. అందుకే నెక్స్ట్ డే పేపర్లో చాలా వచ్చేస్తుంటాయి. న్యూ ఇయర్ రోజు రాత్రి ఇన్ని ప్రమాదాలు, ఇన్ని అన్వాలంటరీ కేసెస్, ఇన్ని హరాస్మెంట్ కేసెస్, ఇన్ని అవి ఇన్ని. నువ్వు బయటికి వెళ్ళు, తప్పు లేదు. మినిమం సేఫ్టీ చూసుకోవా? నీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయవా? ఇంత టెక్నాలజీ వచ్చింది, లైవ్ లొకేషన్ షేర్ చేయవా? ఇవాళ రేపు చాలామంది పేరెంట్స్ మేము స్ట్రిక్ట్గా ఎక్కడ ఉంటున్నామండి, ఒకవేళ మా కర్మలకు ఉన్నా ఎవరు మా మాట వింటున్నారు? 5th 6th క్లాస్ పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు నైట్ పార్టీలు అంటారు. ఇవి వాళ్ళ ఇంటికైనా పోతాయి, లేకపోతే వాళ్ళందరినీ మన ఇంటికైనా తీసుకొస్తాయి. 2 కేసెస్లో మనకే బొక్క. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇవి వాళ్ళ ఇంటికి పోయినా కూడా ఎట్లుంటాయో, ఏం తింటాయో, ఏం చేస్తాయో అని మాకు టెన్షన్. పిల్లల కోసమే అందరూ బతుకుతూ ఉంటాము, ఆ పిల్లలే న్యూ ఇయర్ రోజున ఉండదు. ఇంకేం చేయాలి మేము? అదొక మనోవేదన. పోనీ వాళ్ళందరూ మన ఇంటికి వచ్చిన దీన్ని విపరీత ఆర్డర్లు పెట్టుకొని రచ్చ రచ్చ చేస్తారు. ఎవరండి ఎక్సైటింగ్ ఉంటారు పిల్లలతోటి న్యూ ఇయర్ రోజున, ఇట్లాంటి రోజున స్పెషల్లీ రచ్చ రచ్చలే. ఈ వయసు పిల్లలేమో ఇంకా, అంటే నాకేమీ 60 లేవు, బట్ దెన్ మెంటల్ మెచ్యూరిటీ ఏడిచింది. వీళ్ళైతే పార్టీలని అవని ఇవని, ఎవరు బండి ఎక్కుతున్నారో తెలియదు, ఎవరి బండి దిగుతున్నారో కూడా తెలియదు. ఎందుకు కాంప్లికేషన్స్ కొని తెచ్చుకోవడం ఎందుకు? ఇదే న్యూ ఇయర్ని కొంచెం ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. సరే, బయటికి వెళ్ళావు, నీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ట్రస్ట్ వర్ది పీపుల్ తోటి వెళ్ళు. ఇంట్లో ఉన్నావు, చక్కగా సెలబ్రేట్ చేయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కమ్యూనిటీస్ అయిపోయాయి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేసుకో. ఆ సరౌండింగ్స్లో సేఫ్గా ఉంటావు. ఒకవేళ నిజంగానే నీకు ఆ బూజింగ్ చేసే అలవాటు ఉంది, ఒక లిమిట్లో చేసుకో. తప్పు కరెక్ట్ అని మాట్లాడట్లేదు, లిమిట్ తప్పుతున్నావు అది మాట్లాడుతున్నాను. అంతంత చలిలో అరాకొర దుస్తులు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అని మామూలుగానే మనం కోతుల నుంచి వచ్చినాం, మన బుర్రలు కోతి. అట్లాంటి టైంలో ఆ బూజింగ్లు చేసుకుంటూ అట్లా మైండ్ స్వాధీనంగా లేదు,
ఆ టైంలో ఇట్లాంటి అరాకొరా దుస్తులు వేసుకుంటే ఎందుకు ప్రాబ్లమ్ని ఇన్వైట్ చేస్తావు? ఉన్న ప్రాబ్లమ్స్ చాలావా మనకి? ఎందుకు రచ్చలు రోడ్డు మీద? ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ఇంతింత సౌండ్లు పెట్టుకొని హోరెత్తిచ్చే డీజేలు 12:30, 1:30, 2:30, 4:30. అసలు పడుకోవాలా వద్దా? డిస్టర్బెన్స్ కాదా? ఒక్కరోజుకి ఏమైంది, లెట్ us ఎంజాయ్ అంటారు. ఇట్స్ నాట్ అబౌట్ డే ఆర్ 2. సౌండ్ పొల్యూషన్ కూడా క్రియేట్ చేయొద్దు. సరౌండింగ్స్ పట్ల మినిమం బాధ్యత ఉండాలి కదా. రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ చెత్తలు ఇసిరేస్తారు, తినేసి పడేస్తుంటారు, ఆ బాటిల్స్ పడేస్తూ ఉంటారు, ఏందేందో చేస్తూ ఉంటారు. ఉత్త పుణ్యానికి కామ్గా వెళ్ళే వాళ్ళ మీద కూడా అద్దాలవి పగలగొట్టేసి ఆకతాయిల అల్లర్లు. ఏందిరా నీ బొందలో ఆకతాయితనం? 4 కాళ్ళు ఇరగొట్టే వాళ్ళు లేకొస్తాయి నీకు ఆకతాయితనాలు. ఒళ్ళు ఇరగొట్టి పొయ్యిలలో పెడితే నువ్వు కొడితేనే దెబ్బ, నీకు తగిలితే దెబ్బ కాదా? నువ్వు చేస్తేనే తప్ప, ఆ అఘాయిత్యం నీ మీద జరిగితే అది కాదా? అట్లా ఎవరైనా చేస్తే అప్పుడు తెలిసి వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు జాగ్రత్తగా. న్యూ ఇయర్ అనుకుంటా. చేతనైతే ఆ న్యూ ఇయర్ని న్యూగా గడుపు. నీ కోపం ఎక్కువ ఉందనుకో, పేషెన్స్ పెంచుకో. ఫిట్నెస్ లేదనుకో, ఫిట్నెస్ పెంచుకో. బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకో, నీ ఫుడ్ హ్యాబిట్స్లో కొంచెం హెల్త్ని యాడ్ చేసుకో. యాంగ్జైటీ ఇష్యూస్, అనవసరమైన షార్ట్ టెంపర్ ఉందనుకో, అది తగ్గించుకో. ప్రొడక్టివ్గా లాస్ట్ ఇయర్ ఏది చేయలేదనుకో, ఇయర్ చేయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ నిల్లనుకో, అప్పుల మీదే లోటు బడ్జెట్ల మీదే బతుకుతున్నావు అనుకో, ఇయర్ కొంచెమైనా చెయ్యి. అది మారు, అది రెజల్యూషన్. దట్ ఈస్ కాల్డ్ న్యూ ఇయర్, దట్ ఈస్ కాల్డ్ సంథింగ్ సెన్సిబుల్. అంతేగాని ఇట్లా హోరెత్తిచ్చి చేసి 2-3 వరకు ఉండి ఆ తర్వాత మళ్ళీ భయాలు. మనకి దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు, మనకి పెద్ద పిడి పెడతాడని. అది 5ంటికే లేచేసి వెళ్ళిపోతుంటాం గుళ్ళకి. అక్కడ మళ్ళీ బారు తీరిన జనాలు. ఇందులో భక్తి కోసం వచ్చేవాళ్ళకన్నా భయం కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. భయపడి వచ్చేవాళ్ళు వస్తే కోకోలలు. అరే ఎంత రప్చర్ చేస్తున్నామని ఎవ్వరం ఆలోచించమే. వై? ఇక 31st కాదు, ఫస్ట్ కాదు, ఈ మాల్స్ బయట కిక్కిరిసిపోయి ఉంటారు జనాలు. నిజంగా ఎవరికైనా ఏదైనా షాపింగ్ అవసరం ఉండి వెళ్ళాలి అని అనుకుంటే పిచ్చెక్కిపోతుంది. ఏం కొనాలో అర్థం కాదు, ఏం కొనకూడదో అర్థం కాదు. అట్లుంటాయి అసలు. ఎందుకు తిరుగుతూ ఉంటారు పని పాట లేకుండా? ఇంట్లో కూర్చోవచ్చు కదా. 10, 9, 8 ఆ 12 కల్లా చెప్పేయాలన్నమాట. కేకులు కట్ చేసుకోవడం ఎక్కడైతే ఆ కేకుల్లో మొహాలు దూర్చడం, కేకులు మొహాలంతా పూసుకోవటం, లోపల ఇట్లా పట్టుకొని పూసేయటం, ఇవి ఇంకా దరిద్రం. ఇదైతే తినే ఫుడ్ని వేస్ట్ చేసే హక్కు ఎవరికి ఇచ్చారు? కామన్ సెన్స్ కాదా? ఆ కేకులు ఊరికే చెయ్యరు కదండి, ఎంతో కష్టపడితేనే బేక్ అవుతాయి కదా. అక్కడ మనిషి కష్టము, డబ్బు, మెటీరియల్ వేస్ట్ అని ఆలోచించరా? ఇవన్నీ మాట్లాడితే నీకు చాదస్తం, నీకు లైఫ్ అంటే ఏంటో తెలీదు, నీకు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలీదు. ఇక్కడ కూర్చున్న దగ్గర కూడా నువ్వు సూపర్బ్గా ఎంజాయ్ చేయగలగాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఆర్ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, అది అసలు సిసలైన ఎంజాయ్మెంట్ అంటే. అంతేకాని నీ ఎంజాయ్మెంట్ కోసం అవతల వాడి ఫిజికల్, మెంటల్, సోషల్, సైకలాజికల్, ఎస్పెషలీ మనీ నాశనం అవుతుందంటే దాన్ని ఎంజాయ్మెంట్ అని అనరు. ఇఫ్ ఎనీబడీస్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఫార్ యోర్ సో కాల్డ్ హ్యాపీనెస్ ఆర్ నాట్ హ్యాపీనెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సేడిజం, దట్ ఈస్ నాట్ కాల్డ్ ఎస్ ఎంజాయ్మెంట్. మారాలి కదా మనము. ఇంత కల్చర్, సోషల్, సివిలైజేషన్ అంటాం. ప్రతి ఒక్కటి అలా కంట్రీస్ నుంచి, ఈ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకుంటాం. వాళ్ళు ఎంత సైలెంట్గా ప్రతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆఫ్టర్ 11 or 12 వాళ్ళు ఒక టైంకి అబాయిడ్ బై అయ్యి ఆ తర్వాత వాళ్ళు ఏ గోలా చెయ్యరు, కామ్గా ఇంటికి వెళ్ళిపోతారు అంతే. అక్కడ కూడా ఆకతాయిలు ఉన్నారు, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ దెన్ మెజారిటీ ఆర్ లైక్ దిస్ కదా. మరి వాళ్ళ నుంచి ఈ ఆస్పెక్ట్ తెలుసుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా. చెత్తని మాత్రం తెచ్చుకుంటాం మనం. ఎందుకంటే మనకి ఇక్కడ గౌరవం ఉండదు, అక్కడ గౌరవం ఉండదు. బేసిక్గా ఒక క్లారిటీ ఉండేది అవ్వదు. అందుకే ఇంకా దెర్ ఇస్ నథింగ్ న్యూ. ఇఫ్ ఇట్ ఈస్ న్యూ, ప్లీజ్ లెట్ ద చేంజ్ బీ విత్ ఇన్ యూ. దొబ్బకండి అందరినీ. హ్యాపీ న్యూ ఇయర్.